కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో నూతనంగా ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు కాంస్య విగ్రహాన్ని సినీ హీరో నారా రోహిత్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ల హాజరయ్యారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహ శిల్పి వడియార్ను సత్కరించారు. ఈరోజు విగ్రహావిష్కరణకి ఇక్కడ విచ్చేసిన నారా రోహిత్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే వడియార్ గారు అతి తక్కువ సమయంలోనే ఈ విగ్రహాన్ని ఇక్కడ మేము అనుకున్న రీతి కన్నా ఊహించిన రీతిలో ఈ విగ్రహాన్ని గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు వాసంశెట్టి సుభాష్ గారి ఆహ్వానాన్ని మన్నించి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారి యొక్క విగ్రహ ఆవిష్కరణ మహోత్సవ వేడుకలకు విచ్చేసి తమ అమూల్యమైనటువంటి చేతులతో విగ్రహాన్ని ఆవిష్కరించినటువంటి మన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ప్రముఖ సినీ నటులు గౌరవనీయులు నారా రోహిత్ గారి యొక్క సందేశం ఇప్పుడు మనం విందాం. మన తెలుగుదేశం పార్టీ ప్రజా నాయకులు ప్రముఖ సినీ నటులు గౌరవనీయులు నారా రోహిత్ గారికి ఈ సందర్భంగా మీ అందరి కరతాళాల వల్ల మధ్య వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి వారిని ఆహ్వానించినటువంటి గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు వాసంశెట్టి సుభాష్ గారికి చేసుకుంటా ఉన్నాను. అలాగే వడియార్ గారు అతి తక్కువ సమయంలోనే ఈ విగ్రహాన్ని సకాలంలో అందించిన వడియార్ గారికి అలాగే బలరాజు గారికి ఇక్కడ ఇచ్చేసిన ముఖ్యంగా మన ఎమ్మెల్యే గారు జోగేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ఎవరివన్. వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి అలాగే ఎన్టీ రామారావు గారి అభిమానులకి అందరికీ నమస్కారం. ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహావిష్కరణ వచ్చినందుకు అలాగే మిమ్మల్ని అందరినీ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నన్ను ఇక్కడికి ఆహ్వానించిన సుభాష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. యాక్చువల్ గా రామారావు గారి విగ్రహం చాలా బాగా చేశారు. సో ఆయనకి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. తెలియజేసుకుంటా ఉన్నాను. అలాగే వడియార్ గారు